అది చూడు, వాడి పరిస్థితి చూడండి. ఓకేనా? ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, నీకు ఒకటి చెప్తే బాధ వేసింది. ఆ స్థితిలో ఉన్నాడు నీ కొడుకు అయితే నవ్వుతావా? నీ భర్త అయితే నవ్వుతావా? నీ బిడ్డ అయితే నవ్వుతావా? నీ తోడబుట్టిన నీ అన్నో తమ్ముడు అట్లా ఉంటే నవ్వుతావా? నీ నాన్న అయితే నవ్వుతావా? అని దుఃఖపడాల్సిన విషయం ఇది. మనుషులను ఆ విధంగా చెరబట్టి మొండిగా 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 పట్టి పీడిస్తా ఉన్నాయి. సంఖ్యలలో నుంచి బయటపడాలని అందరికీ కాకపోయినా కొందరికైనా ఆశ ఉంటుంది. ఒకప్పుడు మీరందరూ అదే పొజిషన్లో ఉన్నోళ్ళు. ఇక్కడ మాట్లాడుతున్న నేను కూడా ఆ పొజిషన్లో ఉన్నోడిని. ఒకప్పుడు నేను కూడా తాగా. కానీ దేవుని మహాకృపను బట్టి మీరు నేను మనందరం ఆయన ఎదుటికి వచ్చినప్పుడు